మిత్రులారా, ఈ నెల 18వ తేదీన ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దుల్లోని గరియాబంద్ అటవీ ప్రాంతంలో ఒక పెద్ద ఎన్కౌంటర్ జరిగినట్టుగా వార్తలు వస్తుంది. నిజానికి ఈ ఎన్కౌంటర్ సంబంధించిన వివరాలు ఇక్కడికి ఇంకా పూర్తిగా మనకి బయటికి రాలేదు. ప్రభుత్వం చాలా ఉద్దేశపూర్వకంగా ఈ ఎన్కౌంటర్ పాల్పడింది అని పత్రికల్లో వార్తలు మనకు తెలుస్తుంది. అయినప్పటికీ ఎన్కౌంటర్ లో ఎవరు చనిపోయింది, ఎంతమంది చనిపోయింది, ఆ వివరాలు ఏవి భద్రతా దళాలు కానీ, ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ చెప్పదలుచుకోలేదు. ఆ కన్ఫ్యూజన్ ఇంకా నడుస్తూ ఉంది. అయితే దీంతో పాటు అసలు ఈ ఎన్కౌంటర్ ఎందుకు ఇలా జరిగింది, దానికి మొత్తం ఎన్కౌంటర్ లో ఇప్పటికీ ఒక్క 2 పేర్లు మాత్రమే బయటికి వినిపిస్తున్నాయి. ఒకటి మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ చలపతి, అంటే ప్రతాప్ రెడ్డి అనే కామ్రేడ్ చనిపోయారని ఒక వివరం వస్తున్నది. ఇంకొకటి సికింద్రాబాద్ చెందినటువంటి అల్వాల్లో ఉండి విప్లవ జీవనంలోకి వెళ్ళినటువంటి పాండు అనే కామ్రేడ్ చనిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తం 18 మంది 20 మంది చనిపోయారు అని చెప్తున్నప్పటికీ మిగతా వివరాలు ఏవి బయటకు రావడం లేదు. సో ఇది ప్రభుత్వం ఎంత ఉద్దేశపూర్వకంగా హత్యలు చేయడం మాత్రమే కాకుండా ఒక రకమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి కూడా ప్రభుత్వం పాల్పడుతున్నది. అందులో భాగంగానే మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుల పేర్లు కనీసం ఒక 3-4 పేర్లు బయటికి వినియోగిస్తున్నాయి. వాళ్ళందరూ చనిపోయారు ఈ ఎన్కౌంటర్లు అనేసి. అవి ఏవి నిజమో ఏవి అబద్ధమో మనకి ఇప్పటికీ తెలియదు. ఇట్లా ఉండగా కేంద్ర హోంమంత్రి ఈ ఘటన జరిగిన తర్వాత వెంటనే ఆయన స్పందిస్తూ మావోయిస్టు ఉద్యమం భారతదేశంలో కనఊపిరిలో ఉంది అని ప్రకటించారు. ఇది ఆయన ఉత్సాహాన్ని తెలియజేస్తుంది, ఆయన అత్యుత్సాహాన్ని తెలియజేస్తుంది. ఎందువల్ల అంటే ఆయన కోరుకున్నట్టుగా మావోయిస్టు ఉద్యమం భారతదేశంలో అంతరించిపోతుందా అనేది ఈ ఎన్కౌంటర్ నిరూపించలేదు. ఎందుకంటే ఇలాంటి ఎన్కౌంటర్లు నిజానికి విప్లవోద్యమంలో చాలా జరిగాయి. కనీసం గత 40-50 ఏళ్లుగా వేలాది మంది విప్లవకారులు, ప్రజలు ప్రభుత్వం చేతులు హత్యకు వాళ్ళల్లో ఆ పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర నాయకులు చనిపోయారు, రాష్ట్ర కమిటీ స్థాయి నాయకులు కూడా చనిపోయారు, 3వ తరం నాయకులు కూడా చనిపోయారు. అయినప్పటికీ విప్లవోద్యమం కొనసాగుతుంది. గతంలో జరిగిన హింసాకాండ కంటే పూర్తి ఒక ప్రత్యేకమైన కార్పొరేట్ హిందుత్వ యుద్ధంగా ఇప్పుడు కొనసాగుతున్నది. ఈ యుద్ధం ద్వారా మావోయిస్టు ఉద్యమాన్ని పునరుద్ధరించాలి అనేసి అమిత్ షా అనుకుంటున్నాడు, నరేంద్ర మోడీ అనుకుంటున్నాడు. వాళ్ళ వెనక ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులు అనుకుంటున్నారు. అయితే అది వాళ్ళ కళ నిజమవుతుందా, నిజం కావడానికి అవకాశం ఉన్నదా అనేది ఆలోచించవచ్చు. ఎందువల్ల అంటే విప్లవోద్యమం భారతదేశపు అట్టడుగు ప్రజల జీవన ఆకాంక్షలలో అది శ్వాస పీల్చుకుంటుంది. భారత ప్రజల సమస్యలకు పరిష్కారం వెతికే దగ్గర అది జీవిస్తుంది. ఈ దేశాన్ని చారిత్రకంగా పురోగమింప చేయడానికి, ఒక నాగరికమైన మానవీయమైన సమాజంగా దీన్ని తీర్చిదిద్దడానికి సంబంధించిన ఒక ప్రయత్నంలో అది చాలా నిబద్ధతతోటి, త్యాగ నిరతతోటి అది పనిచేస్తుంది. అట్లాంటి ఉద్యమం ప్రజల నుంచి సజీవ ఊటలాగా నాయకత్వం వస్తుంది, క్యాడర్ వస్తుంది. అట్లాంటి ఉద్యమాన్ని నిర్మూలించాలి, ఇది తుదిశ్వాసలో ఉన్నది అనేసి ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అంటే ఆయన చారిత్రకంగా ఎంత అజ్ఞాని అనే విషయం కూడా పట్టలేదు. భారతదేశంలో ఈ దేశ ప్రజలకు, కార్పొరేట్ శక్తులకు, సామ్రాజ్యవాదులకు ఉన్నటువంటి వైరుధ్యం ఏదైతే ఉన్నదో, ఈ దేశంలో భూస్వామ్యానికి దేశ ప్రజలకు ఉన్నటువంటి వైరుధ్యం ఏదైతే ఉన్నదో, ఈ వైరుధ్యం పరిష్కారం కానంత వరకు మావోయిస్టు ఉద్యమానికి మరణం అనేది ఉండదు. ఎందువల్ల అంటే ఆ వైరుధ్యంలో నుంచి, ఆ సమస్యలో నుంచి ఉద్యమం కొనసాగుతుంది. అసలు 140 కోట్ల మంది ఈ దేశంలో ప్రజలు ఉండటమే విప్లవోద్యమానికి ఒక బలమైనటువంటి పునాది. ఎందువల్ల అంటే ఆ ప్రజలందరికీ విప్లవోద్యమం అత్యవసరం అవుతున్నది. ఆ ప్రజలందరికీ విప్లవం ద్వారా తప్ప మరి ఏ రకంగానూ సమస్యల పరిష్కారం కావాలనే విషయం అర్థమవుతున్నది. భారతదేశంలో కొన్ని డజన్ల రాజకీయ పార్టీలు, కేంద్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఉన్న పార్టీలు ఉన్నాయి, ఆయా రాష్ట్ర స్థాయిలో పనిచేసిన ప్రాంతీయ పార్టీలు కూడా ఉన్నాయి. అయితే ఏ ఒక్క పార్టీ కూడా దేశ ప్రజల సమస్యను పరిష్కరించకపోగా అసలు ఆ సమస్యలు ఉన్నాయని గుర్తించగలిగే పరిస్థితి లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ అయినా, అది బీజేపీ అయినా,
ప్రాంతీయ పార్టీలైనా ఏవైనా సరే మొత్తం మీద ఏవి ప్రజా సమస్యలు పరిష్కరించలేదు. కాబట్టి ప్రజలందరూ తప్పనిసరిగా తమ మౌలిక సమస్యల పరిష్కారం కోసం, రోజువారీ జీవిత అవసరాల కోసం విప్లవోద్యమం దగ్గరికి వెళ్ళక తప్పదు. కాబట్టి విప్లవోద్యమం ఆ ప్రజల ఆకాంక్షల్లో నుంచి, ప్రజా జీవితంలో నుంచి, ప్రజా పునాదిలో నుంచి అది తప్పనిసరిగా అది ప్రజ్వరిల్లడానికి అవకాశం ఉంటుంది. గత 50 ఏళ్ల విప్లవోద్యమ చరిత్ర పరిశీలిస్తే ఇట్లాగా విప్లవోద్యమం అయిపోయింది, ఇంకా ఇది చివరి దశలో ఉన్నది, ఇది ముగిసిపోయింది అని పాలక వర్గాలు సంబరపడ్డ సందర్భాలు చరిత్రలో చాలా ఉన్నాయి. కానీ వాటన్నింటినీ దాటుకుంటూ అంతకు ముందు కంటే మరింత విస్తృత స్థాయిలో, మరింత పెద్ద ఎత్తున, మరింత విశాలమైన ప్రాపంచిక దృక్పథంతో, మరింత ఆచరణాత్మకంగా విప్లవోద్యమం పురోగమించడం అనేది మన చరిత్రలో చూశాం. కాబట్టి ఇప్పుడు నడుస్తున్న ఈ కార్పొరేట్ హిందుత్వ యుద్ధాన్ని కూడా విప్లవోద్యమం తప్పనిసరిగా అధిగమిస్తుంది. ఇది కొద్దిమంది కేంద్ర నాయకుల్ని హత్య చేసి ఉండవచ్చు, ఇది కొద్దిమంది ప్రజల్ని హత్య చేసి ఉండవచ్చు, లేకపోతే నిర్మాణపరంగా ఆ పార్టీని దెబ్బతీసి ఉండవచ్చు. కానీ దాని వెనక ఉన్నటువంటి భావజాలం ఏదైతే ఉందో, రాజకీయాలు ఏవైతే ఉన్నాయో, ఆ రాజకీయాలు సమకాలీనమైనవి. అవి ప్రజల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు అవి జీవించి ఉంటాయి. అయితే నరేంద్ర మోడీకి ఉన్నటువంటి, లేకపోతే అమిత్ షాకు ఉన్నటువంటి ఒక ఆందోళన ఏమిటంటే, ఈ దేశంలో అన్ని రాజకీయ పార్టీలను వాళ్ళు మేనేజ్ చేయగలుగుతారు, అందరి నోళ్లు మూయించగలుగుతారు, అందరినీ భయపెట్టగలుగుతారు. కానీ వాళ్లకు అంకెకురాని ఒకే ఒక్క ప్రచండమైన శక్తి మావోయిస్టు ఉద్యమం. కాబట్టి దాన్ని ఎదుర్కోవడం వాళ్ళకు సాధ్యం కావడం లేదు. అది ఉన్నంత వరకు, అది జీవించి ఉన్నంత వరకు, అది కొనసాగుతూ ఉన్నంత వరకు ఈ దేశాన్ని కార్పొరేట్లకు అప్పగించడం సాధ్యం కాదు. అది జీవించి కొనసాగుతూ ఉన్నంత కాలం పాటు ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చడం సాధ్యం కాదు. కాబట్టి